హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎయిత్ లెసన్ చూద్దామండి. గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఓకేనండి, గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు ఎయిత్ లెసన్. ఎవరు రాశారండి? దేవులపల్లి రామానుజ రావు. ఓకేనండి, మీకు ఎట్లా గుర్తుకు రావాలి? గ్రామాల్లో దేవుళ్ళు దేవుళ్ళు ఖచ్చితంగా దేవుడు ఉంటాడని గుర్తుంచుకోండి. గ్రామాల్లో దేవుడు ఉంటారు, అది కంపల్సరీ రామాలయం లాగా ఉంటుందండి. ఓకేనా, గ్రామాల్లో రాముడనే దేవుడు ఉంటాడు. దేవులపల్లి రామానుజ రావు. 1917, 1993. ఇతివృత్తం అనేది సాంస్కృతిక విలువలండి. ఈ వేడుకలు ఎందుకు చేసుకుంటామండి? సాంస్కృతిక విలువల తెలియజేయడానికి చేసుకుంటామండి. ప్రక్రియ రేడియో ప్రసంగం. ఎట్లా గుర్తుకుండాలండి రేడియో ప్రసంగం? గ్రామాల్లో మీకు ఐడియా ఉందండి. పట్టణాల్లో అయితే మనకి రేడియోలు వినిపించవు పొద్దున పూట, కానీ గ్రామాల్లో మాత్రము మనం లేవకపోయినా కూడా 4 to 5కే రేడియో ప్రసంగం అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, పాటలు వినిపించడం కానీ, మాట్లాడడం కానీ అటువంటివి జరుగుతాయి. విషయము క్లుప్తత, సరళత, విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగాల్లో ఉండే లక్షణం అండి. ఆ రేడియో ఎలా వస్తుందండి? సరళంగా వస్తుంది, అందరికీ వినబడుతుంది. తర్వాత విషయం అనేది క్లుప్తంగా ఉంటుందండి. ఓకేనా, విషయం క్లుప్తంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది అన్నట్టు. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతగా, అధ్యక్షుడిగాను ఈయన పనిచేశాడు. ఓకేనా అండి. ఎవరు? దేవులపల్లి రామానుజన్. రాముడు కాబట్టి ఆంధ్ర సాహిత్య సంస్కృతికి, తర్వాత ఉద్యమ నిర్మాతగాను, తర్వాత అధ్యక్షుడుగాను. ఓకేనండి, ఆ ఉద్యమానికి ఒక నిర్మాతగా, అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత జాతీయ పునర్జీవన మహోద్యమ కార్యకర్త. ఓకేనండి, జాతీయ పునరుజ్జీవన మహోద్యమకర్తగాను కూడా పనిచేశాడు. తెలంగాణ కవులు గర్వించదగ్గ రచయిత అండి. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్ అండి. తెలంగాణ కవులు గల రచయిత ఎవరండి? దేవులపల్లి రామానుజాచార్యులు. జాతీయ పునరుజ్జీవ మహోద్యమకర్తనండి, మహోద్యమం యొక్క కార్యకర్తనండి. నెక్స్ట్ ఎక్కడ జన్మించాడు? హన్మకొండ జిల్లా దేశాయిపేట. ఓకేనా అండి, రాముడు హన్మకొండ జిల్లా దేశాయిపేటలో జన్మించాడు. తర్వాత ఆండాలమ్మ వెంకట చలపతిరావు తల్లిదండ్రి అండి. ఓకేనండి, ఆండాలమ్మ వెంకట చలపతిరావు. 1946 స్వాతంత్రం రాకముందు 46లో శోభ అనే మాసపత్రికను, సాహిత్య మాసపత్రికను స్థాపించాడు. ఓకేనండి. నెక్స్ట్ రచనలు: పచ్చతోరణం, సారసత్వ నవనీతం, తెనుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు రచించాడు. ఎట్లనండి, ఇప్పుడు దేవుడు గుడి అంటున్నాం, రామాలయం అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా పచ్చతోరణాలు ఉంటాయి. ఓకేనా అండి, పచ్చతోరణం. ఇది పచ్చతోరణం దేనికోసం కడుతున్నాం? సారసత్వ నవనీతం కోసం, కొత్తదనం కోసం. ఓకేనా అండి. ఇది దేన్ని తెలియజేస్తుంది? తెనుగు సాహితీ. తెనుగు అంటేనే తెలుగు కదండి, మనకు బ్యాక్ సైడ్ అర్థాలలో ఉంటుందండి. తెనుగునే తెలుగు అంటాము. తెలుగు సాహిత్యం కోసం అండి. దీని తర్వాత వేగు చుక్కలండి. ఓకేనా, తెలుగు సాహిత్యం ద్వారా వేగు చుక్కలు, తర్వాత తెలంగాణ జాతీయోద్యమాలు వీటన్నింటిని కూడా రచనలు రచించింది దేవులపల్లి రామానుజాచార్యులు. 1917, 1793. ఆత్మకథ రాశాడండి. ఏదండి? ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇట్లా గుర్తుంచుకోండి, ఏ బది అనే సంవత్సరాలు ఉన్నాయి ఎవరికి? రామానుజరావుకు. ఆంధ్ర సారసత్వ పరిషత్తుకు. ఓకేనండి, ఆయన ఏపీ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడుగాను ఉన్నాడు. తర్వాత రాజ్యసభ సభ్యుడుగాను సేవలు అందించారు. ఓకేనండి, సారసత్వ పరిషత్తుకు, సాహిత్య అకాడమీకి, అన్ని ఆంధ్రానండి. ఓకేనా, సారసత్వ పరిషత్తుకు, సాహిత్య అకాడమీకి, రాజ్యసభ సభ్యుడిగాను కూడా ఈయన సేవలు అందించారు. ఓకేనండి. ఎస్, నెక్స్ట్ వన్ కూలీలు ఏం చేస్తారండి? జాజర పాటలు అనేవి పాడుకుంటారండి. ఓకేనా, కూలీలు జాజర పాటలు పాడుకుంటారు. తోలు బొమ్మలు రామాయణ భారత కథలకు, అంటే భారతం కథలు ఉంటాయి కదండి, వాటికి సంబంధించినవి తెలియజేయడానికి ఈ తోలు బొమ్మలని వాడతారు. వీధి నాటకాలు, యక్షగానాలు. ఓకేనా అండి, ఎవరు చేస్తారు? జక్కులు ఉంటారు కదండి, వాళ్ళు జక్కులు యక్షగానాలు చేస్తారు. ఇది కర్ణాటకలో ప్రసిద్ధమైనదండి. ఓకేనా, భాగవతంలో కృష్ణలీలలో ఆడేవారు భాగోతులు.
ఓకేనండి. భాగవతంలో కృష్ణ లీలలు ఆడేవారు భాగవతులు. గిల్లిదండ అంటే చిర్రగోని ఆటనండి. గిల్లిదండ, చిర్రగోని. పాచికల ఆట అంటే అక్షక్రీడనండి. పాచికం అంటే డైస్ కదండీ! పాచిక ఆట అంటే అక్షక్రీడ. ఏరువాక పున్నమ అని జ్యేష్ఠ పున్నమ అని కూడా అంటారు. ఓకేనండి. ఇక్కడొకటుందండి. వరంగల్ జిల్లాలో మానుకోటలో ఉంది. ఏదండి? వరంగల్ జిల్లాలో మానుకోట అనేది ఒక కోట ఉంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అండి. వ్యాకరణం ఏముందండి? గ్రామర్ పాయింట్ విద్యార్థక వాక్యం ఉందండి. విద్యార్థకం అంటే విధిగాను పని చేయాలి. అంటే కొంచెం ఆర్డర్ లాగా ఉంటదండి. చేతులు కడుక్కో అట్లాంటివి అన్నట్టు. వెళ్ళు, నీ హోంవర్క్ చేసుకో అట్లా అన్నట్టు. వినాయక చవితి ఉత్సవాలు 1892లో ప్రారంభమయ్యాయండి. ఎవరు ప్రారంభించారు? బాలగంగాధర్ తిలక్ ప్రారంభించాడు. ఎప్పుడండి? 1892.